ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నాగలాపురంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం. శ్రీ వేదనారాయణ స్వామి సన్నిధిలో ఆగమోక్తంగా విశేష క్రతువులు. చిన్నశేష వాహన సేవలో ఉభయ దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వరుని దర్శనం. భాగ్యనగర వాసులను అద్భుతంగా ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణలు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ టీటీడీ ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. తిరుమల శ్రీవారి తరపున శివపార్వతులకు పట్టు వస్త్రాల సమర్పణ లాంఛనంగా అందజేసిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. నాగలాపురం సురుటుపల్లి పల్లికొండేశ్వరిని బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణ ఘట్టాలు. నెల్లూరులో శ్రీ భువనేశ్వరీదేవి సమేత మూలస్థానేశ్వర స్వామి కళ్యాణం. వెండి నంది వాహన సేవలో శివపార్వతుల విశేష అనుగ్రహం. తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలోని నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో విమాన జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా ఈ మహత్తరమైన క్రతువులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన బుధవారం ఉదయం ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి, శ్రీ వేదవల్లి అమ్మవారు, శ్రీ చక్రతాల్వార్లను వేంచేపు చేశారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై యాగశాలలో పుణ్యాహవాచనం, వాస్తు హోమం, రక్షాబంధనం, పంచగవ్య ఆరాధన, అకల్మష హోమాలను నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తరువాత నైవేద్యాలను సమర్పించి అష్టబంధన సమర్పణ చేశారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలలో రెండో రోజైన బుధవారం ఉదయం చిన్నశేష వాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి చిన్నశేష వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో స్వామివారి చిన్నశేష వాహన సేవ వేడుకగా జరిగింది.
అనంతరం స్నపన తిరుమంజన సేవ విశేషంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత పంచామృతాలు, విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవర్లకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నిత్య కళ్యాణం నిరంతర వైభవం, నిత్య కళ్యాణం నిరంతర వైభవం. ఓ శ్రీనివాస నీకేది అసంభవం, ఓ శ్రీనివాస నీకేది అసంభవం. ప్రతి ఘడియా పండగే పన్నగ సాయి, ప్రతి ఘడియా పండగే పన్నగ సాయి. ప్రతిదినము వేడుకే వెంకటపతి, ప్రతిదినము వేడుకే వెంకటపతి. నిత్య కళ్యాణం నిరంతర వైభవం, ఓ శ్రీనివాస నీకేది అసంభవం. నిత్య కళ్యాణం నిరంతర వైభవం. పుణ్యమందాకిని నీదు పుత్రికేలే, అభిషేకాలకిక నీకు కొదవలేదులే. పుణ్యమందాకిని నీదు పుత్రికేలే, అభిషేకాలకిక నీకు కొదవలేదులే. లక్ష్మీదేవి సతిగా నిలిచని చెంతనే, లక్షలాది సంబరాలు ఇక నీ సొంతమే, లక్షలాది సంబరాలు ఇక నీ సొంతమే. నిత్య కళ్యాణం నిరంతర వైభవం, ఓ శ్రీనివాస నీకేది అసంభవం. నిత్య కళ్యాణం నిరంతర వైభవం. దక్షిణ కాశీగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి నుండి శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా తిరుమల నుండి పట్టు వస్త్రాలను తీసుకుని శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకున్న టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టి బాపిరెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. తరువాత శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని అదనపు ఈవో వెంకయ్య చౌదరి దంపతులు దర్శించుకున్నారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని శ్రీ దక్షిణామూర్తి సన్నిధి వద్ద అదనపు ఈవోకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ పంచభూత క్షేత్రాల్లో శ్రీకాళహస్తి క్షేత్రం ఒకటని, రాహుకేతు పూజలకు ఎంతో ప్రసిద్ధి చెందిందని, గత 26 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి తరపున శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించడం సత్సంప్రదాయంగా వస్తోందని వివరించారు. ఓం నమో వెంకటేశాయ.
ప్రతి సంవత్సరం కూడా తిరుమల నుంచి ఇక్కడ స్వామివారికి కళ్యాణానికి సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీ సాంప్రదాయంగా వస్తున్న కార్యక్రమం. మనం తిరుమల నుంచి స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. చాలా సాంప్రదాయబద్ధంగా మేము కూడా తీసుకొచ్చాము. అలానే ఇక్కడ కూడా టెంపుల్ కమిటీ కానీ, అలానే ఈవో గారు కానీ, చైర్మన్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ చాలా సాంప్రదాయంగా మనకి వాయిద్యాలతో పాటు వేద పారాయణంతో పాటు వాళ్ళు రిసీవ్ చేసుకొని స్వామివారికి సమర్పించడం జరిగింది. చాలా అద్భుతమైన కార్యక్రమం అని చెప్పొచ్చు. ఇదంతా కూడా సహృదమైన వాతావరణం అని చెప్పొచ్చు. ఒక టెంపుల్ నుంచి ఇంకొక టెంపుల్కి, స్వామివారి నుంచి ఇంకొక స్వామివారికి ఈ సహృదమైన వాతావరణంలో ఈ రకంగా కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతూ ఉందని సందర్భంగా చెప్పవచ్చు. అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్లోకి వచ్చి చూసిన తర్వాత టెంపుల్లో కూడా చాలా మహాశివరాత్రి సందర్భంగా తెలుసుకున్నది ఏంటంటే దాదాపు 1,28,000 మందికి నిన్న దర్శనం చేపించారంటే అది చాలా గొప్ప కార్యక్రమం. ఈ టెంపుల్లో అంతమంది, ఇంత పురాతనమైన టెంపుల్, గొప్ప ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్. ఈ కార్యక్రమం అందరూ కూడా మొత్తం వ్యవస్థ కూడా అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి టెంపుల్ కానీ, లోకల్గా ఉండే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ వారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, అలానే టెంపుల్ కమిటీ కానీ, ఈవో గారు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారని ఇక్కడ ఒకరిద్దరిని అడిగితే చెప్పడం జరిగింది. సో ఇది ఒక రకంగా కొత్త సాంప్రదాయం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో టెంపుల్కి వచ్చే భక్తుల యొక్క పర్సంటేజ్ అన్ని టెంపుల్లో కూడా చాలా పెరుగుతూ ఉంది. అంటే ప్రజల్లో చాలా ఆధ్యాత్మిక భావన పెరుగుతూ ఉంది. ఆధ్యాత్మిక భావన పెరగడం వలన ఆబ్వియస్గా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా బాధ్యత పెరుగుతూ ఉంటుంది. కొత్తగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అలానే వచ్చే భక్తులకు కూడా వేరే సదుపాయాలు కూడా కల్పించవాలన్న బాధ్యత కూడా ఉండటం వలన సో దానివల్ల టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మరింతగా రీఓరియంటేషన్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సందర్భంలోనే ఈ మధ్య మేము కూడా మనకున్న బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా చెప్పడం జరిగింది. ఏ రకంగా అయితే టెక్నాలజీ ఉపయోగించి, అలానే క్రౌడ్ అంటే పిలిగ్రిమ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే వెయిటింగ్ అవర్స్ తక్కువ ఉండేటట్టు ఎలా చేయాలి, అలానే మనకున్న సదుపాయాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెటర్ యూటిలైజేషన్ ఎలా చేస్తే భక్తుల్ని ఏ రకంగా సంతోషపరచవచ్చు అనేది ఇప్పుడే డిస్కస్ చేయడం కూడా జరిగింది. అలానే రాబోయే కాలంలో అన్ని టెంపుల్స్ కూడా ఒక్కొక్క టెంపుల్లో ఒక రకమైన బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం అందరం కూడా కలిసి ఒకే ప్లాట్ఫామ్ తెస్తే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కి ఒక కొత్త ఒరవడి సృష్టించవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎస్పెషల్లీ కరోనా అయిపోయిన తర్వాత భక్తుల యొక్క అయితే అంతకుముందు ఫెస్టివల్ టైంలోనే వచ్చేవాళ్ళు. కొత్త ఇప్పుడు చూస్తే ప్రతిరోజు ఫెస్టివలే, ప్రతిరోజు కూడా చాలా లార్జ్ స్కేల్లో కూడా మనకి భక్తులు వస్తున్న సందర్భాలు ఉన్నవి. అలానే ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్ కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది. తిరుమల టెంపుల్ వచ్చిన వాళ్ళు శ్రీకాళహస్తి వస్తారు, శ్రీకాళహస్తి వచ్చిన వాళ్ళు అక్కడ మన కాణిపాకం టెంపుల్కి వెళ్తారు. ఇలానే టెంపుల్ సర్క్యూట్ కూడా మరింతగా పెంచి అలానే ఆ రకమైన ఒక వ్యవస్థను కూడా రాబోయే కాలంలో బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని టెంపుల్ కూడా కోఆర్డినేషన్ తోటి పనిచేసి ప్రభుత్వం కూడా చాలా, ముఖ్యమంత్రి గారు కూడా తరచూ చెప్తూ ఉంటారు, పిలిగ్రిమ్ యొక్క సామాన్య భక్తుల యొక్క ప్రాధాన్యతే ప్రధానమైన సీఎం గారు చెప్తూ ఉండటం వల్ల అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ కూడా, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎప్పటికప్పుడే సామాన్య భక్తులకి అనుగుణంగా ఇదే విధంగా కూడా దర్శనాన్ని కల్పించడం, సదుపాయాలను కల్పించడం, అలానే ప్రసాదాలను పెంచడం, అన్నదానాలను కూడా ఇప్పుడు అన్ని టెంపుల్లో కూడా, తిరుమలలో కూడా అన్న ప్రసాదాలు అన్ని టెంపుల్లో కూడా పెట్టడం జరిగింది. సో రాబోయే కాలంలో టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక పెద్ద రెవల్యూషనలైజ్ కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ టెక్నాలజీ మ్యాక్సిమంగా వాడుకొని భక్తులకు సులభతరంగా దర్శనం ఎలా చేయొచ్చు అనేది మరింతగా ముందుకు అన్ని టెంపుల్ కూడా కలిసి ముందుకెళ్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అందరికి కూడా ఇక్కడ ఈవో గారికి, అలానే చైర్మన్ గారికి, అలానే ఈ ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా బ్రహ్మాండ కార్యక్రమం ఇక్కడ నిర్వర్తించారు. సో ఇదంతా కూడా రాబోయే కాలంలో మరింతగా సమృద్ధ వాతావరణంతో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వరాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న స్వామివారి 6వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం పుష్పశోభితంగా కనువిందు చేస్తోంది. ఎటు చూసినా వర్ణశోభిత పుష్పాలంకరణలు జంటనగర వాసులను ముగ్ధులను చేస్తున్నాయి.
ఆలయ ప్రాంగణమంతా రంగురంగుల పుష్ప తోరణాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక ప్రత్యేకించి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం, బలిపీఠాలకు చేసిన పుష్పాలంకరణ ఆకట్టుకుంటోంది. సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ తో సుందర శోభితంగా తీర్చిదిద్దిన అలంకరణలు భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని అందిస్తున్నాయి. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణ ఘట్టంతో ముగిశాయి. 9 రోజుల పాటు భక్తిరసభరితంగా సాగిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు మంగళాదేవి సమేత పల్లికొండేశ్వర స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి పూజలు చేశారు. తరువాత గణపతి స్వామి, నటరాజ స్వామి, మరగతవల్లి అమ్మవార్లకు త్రిశూలానికి పూజలు చేశారు. ఆపై త్రిశూలాన్ని పుష్కరిణి వద్ద ఉంచి అభిషేకం నిర్వహించారు. భక్తులు భగవన్నామ స్మరణలు చేస్తుండగా త్రిశూల స్నానం వేడుకగా జరిగింది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పరవశులయ్యారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో అర్చకులు పలు క్రతువులను జరిపి కలశ ఉద్వాసన చేశారు. ధ్వజస్తంభం వద్ద విశేష అలంకరణలో కొలువుదీరిన శ్రీ మంగళాదేవి సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివార్లకు ధ్వజస్తంభానికి పూజలు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు నంది ధ్వజపటాన్ని అవరోహణ చేసి బ్రహ్మోత్సవాలను శాస్త్రోక్తంగా పరిసమాప్తి చేశారు. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ మూలస్థానేశ్వరాలయం బ్రహ్మోత్సవాల కాంతులతో ప్రకాశిస్తోంది. సింహపురి వాసుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న శ్రీ మూలస్థానేశ్వర స్వామివారికి వెండి నందివాహన సేవను వైభవంగా నిర్వహించారు. అర్చకులు శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నంది వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా భాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో శివపార్వతుల నందివాహన సేవ విశేషంగా సాగింది. శ్రీకాళహస్తికి సమీపంలో 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరిన తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని అర్చకులు బంగారు దివ్యాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి హంసవాహన సేవ జరిగింది. సుందర శోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు హంసవాహనంపై ఆశీనులను చేశారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై భాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామివారి హంసవాహన సేవ రమణీయంగా సాగింది. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం జీఎన్చెట్టి రోడ్ టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం శ్రీ పద్మావతి దేవి సన్నిధిలో పుష్పయాగ మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువుదీర్చారు. అనంతరం వేద మంత్రోచ్చారణలతో అమ్మవారికి అర్చకులు వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవం నిర్వహించారు. పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము పూవక పూచే నీకిటే పుష్పయాగము పూబోణుల కొలువే
పూవకపూచే నీకిటి పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము కలువరే కుల వంటి ఘనమైన కన్నుల కొలతుల చూపులని పుష్పయాగము కలువరే కుల వంటి ఘనమైన కన్నుల కొలతుల చూపులని పుష్పయాగము తలచి తలచి నిన్ను తమ మేనుల బొడమే తలచి తలచి నిన్ను తమ మేనుల బొడమే పులక జుంపములని పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము పూవక పూచే నీకిటి పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము కరకమలములను కందువ గోపికలెల్ల పొరసి నిన్ను చూపుటే పుష్పయాగము కరకమలములను కందువ గోపికలెల్ల పొరసి నిన్ను చూపుటే పుష్పయాగము సరసపు మాటలే సారెనాడి తమ నవ్వు సరసపు మాటలే సారెనాడి తమ నవ్వు పురినీపై చల్లుటే పుష్పయాగము ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరం మూలాపేటలో స్వయంభూగా వెలిసిన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ భువనేశ్వరి సమేత స్వామివారిని బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. ఉత్సవాలను పల్లకిపై కొలువుదీర్చి ఎదుర్కోలు ఉత్సవాన్ని జరిపారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఎదుర్కోలు ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని తరించారు. అనంతరం శివపార్వతులను వేదికపై కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. కృష్ణా జిల్లాలోని పావన కృష్ణా నదీ తీరంలో దక్షిణ కాశీగా భాసిల్లుతున్న మోపిదేవి మండలం పెదకల్లేపల్లి శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ మల్లీశ్వర స్వామివారి రథోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. శ్రీ దుర్గా పార్వతీ సమేత స్వామివారిని అర్చకులు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి చూడచక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో ఊరేగించారు. అడుగడుగున భక్తులు శివపార్వతులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. కర్నూలు పట్టణం పాత ఊరులో జమ్మి చెట్టు పక్కన ఉన్న శ్రీ లలితాపీఠంలో శ్రీ వారాహి అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాసం అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, గంధం తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తరువాత అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు,
సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నివేదన కర్పూర నీరాజనం సమర్పించారు. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో గజవాహన సేవ ఘనంగా జరిగింది. శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారికి సర్వాభరణాలతో సుందరంగా అలంకరణలు చేసి గజవాహనంపై ఆసీనులు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో కాశీ విశ్వేశ్వర స్వామి గజవాహన సేవ వేడుకగా సాగింది. ప్రకాశం జిల్లా శ్రీగిరి ప్రదక్షిణోత్సవం వైభవంగా జరిగింది. గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీగిరి దిగువ భాగంలో బాపూజీ గో సంరక్షణ శాలలో ముందుగా గోపూజను నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సుందర శోభితంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ గిరి ప్రదక్షిణోత్సవం భక్తి సంభరితంగా సాగింది. శంకు చక్రాలు, గరుడ, హనుమాన్, చక్రతాల్వార్ ప్రతిమలతో భక్తులు గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొని తన్మయులయ్యారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వరాలయంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో వేదికపై 31 మృత్తికాలింగాలను ఉంచి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై మృత్తికాలింగాలకు ప్రాణప్రతిష్ఠ జరిపి అర్చన, లింగాష్టకాల పఠనయుక్తంగా లింగార్చన నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై శివలింగాకారంలో దీపాలు వెలిగించారు. భక్తులు మహాలింగార్చనలో పాల్గొని శివనామస్మరణలతో పరవశులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ దత్తనాథ క్షేత్రంలో మృత్యుంజయ రుద్ర హోమ సహిత చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మాఘమాసం అమావాస్య నాడు ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ జరిపి భక్తుల సమక్షంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ నవగ్రహ సహిత మృత్యుంజయ రుద్ర హోమం, చండీ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా వెలసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం మహాసుదర్శన యాగాన్ని నిర్వహించారు. యాగశాలలో శ్రీ సుదర్శన చక్రతాల్వార్లను కొలువుదీర్చి వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ జఠిలేశ్వర స్వామివారి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కనుల పండుగ జరిగింది. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా అర్చకులు ముందుగా గర్భాలయంలోని శ్రీ జఠిలేశ్వర స్వామి మూలమూర్తికి విశేష అలంకరణతో పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో వధూవరులుగా అలంకరించిన శివపార్వతులను వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని ఎంతో వేడుకగా పూర్తి చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 70,509 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,058 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,20,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.